రాష్ట్రాలు వేరైనా కూడా తెలంగాణలో ప్రజలందరూ కూడా మనసంతా ప్రతి ఒక్క ఇంట్లో కులదైవం వెంకటేశ్వర స్వామి. మరి ఎక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఇప్పుడు అన్ని రకాల మంచి సౌకర్యాలతో దైవ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మా మహబూబ్నగర్లో కూడా వెంకటేశ్వర స్వామి మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా కళ్యాణ మండపం కావాలని చెప్పి గతం కూడా ఇవ్వడం జరిగింది. అట్లా అన్ని జిల్లాల కేంద్రాల్లో కూడా స్వామివారి కళ్యాణ మండపాలు దేవాలయాలు కడితే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి. మరి ఆ భగవంతుని కృప వల్ల రెండు రాష్ట్రాలు మంచిగా అభివృద్ధి చెందాలని, మరి వర్షాలు పడతా ఉన్నాయి, ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఆ దేవుడే కాపాడాలి. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కష్టాలు లేకుండా సహృదయంతో అంత అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండేటట్లు ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని, మళ్ళా వచ్చే 2-3 సంవత్సరాల తర్వాత మా నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి జరగాలని చెప్పని భగవంతుని మనసారా కోరుకుంటూ, మరి టీటీడీ కళ్యాణ మండపానికి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. అది దాన్ని పరిశీలించి ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా మళ్ళీ కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఒక మంచి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం కనుక ఇక్కడ ఇంకా మంచిగా జరగాలని చెప్పని, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు జరగాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.